కథ ఆప. రచయిత శ్రీ శరత్ చంద్ర. ఉషా పత్రికల ఎడిటర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. స్వరం నాగమౌనిక. సమాజం అభివృద్ధి పదంలో అడుగులు ముందుకు వేయడానికి నిత్యం సాహిత్యం అవసరం ఎంతైనా ఉంది. ఒక చక్కటి మానవీయ కోణంలో రచించిన కథే ఆప. సమకాలీన సమాజానికి అద్దం పట్టే రచన చేయడం ఇష్టం. మానవ సంబంధాలను మరింత బలోపేతం చేసే రీతిలో సాహితీ సేద్యం సాగాలన్నది ఆయన ఆకాంక్ష. స్వంత ఊరు నెల్లూరు జిల్లా కావలి. 300కు పైగా కథలు, 20 నవళ్ళు ఆయన సాహితీ ఆస్తి. అందులో 60కి పైగా కథలు బహుమతులు పొందాయి. స్వాతి, నవ్య, ఆంధ్రభూమి, విశాఖ సంస్కృతి, ఈనాడు, సాక్షి, జాగృతి, విశాలాక్షి, సహరి, సాహో పత్రికలు, జలదంకి పద్మావతి స్మారక కథల బహుమతులు, బీజేవైఎం నిర్వహించిన కథల పోటీలోనూ, ఎంఎస్ఆర్ జాతీయ కథల పోటీలోనూ, సృజనప్రియ కథల పోటీలోనూ బహుమతులు లభించాయి. తానా సాహితీ వేదికలోనూ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. వసుమతి మాధవ సాహితీ పురస్కార గ్రహీత ఈయన. ప్రస్తుతం ఉషా సాహితీ పత్రికలకు సంపాదకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2024 ఎంఎస్ఆర్ కథల పోటీలో ఎంపికై 2025 ఫిబ్రవరిన ఉషా పక్ష పత్రికలో ప్రచురితమైన ఆపా అనే ఈ కథ మీకోసం. సలాం లేకు భయ్యా అంది రజియా. అస్సలాం లేకు బెహన్జీ అన్నాడు ఖాదర్. ఏదో ప్యాంటు క్లాత్ మీద ఉన్న కొలతలపై కత్తెరతో కట్ చేస్తున్నాడు ఖాదర్. రజియా మాట పలుకు లేకుండా నిల్చుని ఉండడంతో చెప్పు బెహన్జీ అన్నాడు ఖాదర్. ఇంట్లో బాగా కష్టంగా ఉంది భయ్యా, రేషన్ సరుకులు కూడా ఖర్చయిపోయాయి అంది. పైసలు ఇవ్వాలా బెహన్జీ అడిగాడు. ఇప్పటికే నువ్వు చాలా పైసలు ఇచ్చావు కదా భయ్యా, అడగడానికి నోరు రావడం లేదు. అయినా ఇంకా ఎంతకాలం ఇస్తావు? ఏదైనా జాబ్ చూడు భయ్యా అంది. అదే సోచాయిస్తున్నా, ఇక్కడ 10-15 కంటే రావు కదా అన్నాడు. ఇంతకంటే ఎక్కువగా దేశంలో దొరకని నాకు తెలుసు భయ్యా, ఏం చెయ్యాలిక అంది. రజియా వైపు మరోసారి చూశాడు. నర్సు ట్రైనింగ్ కలిపి చేసిన ఇంటర్ సర్టిఫికేట్ ఉంది కదా, నన్నేదైనా గల్ఫ్ దేశాలకి పంపు భయ్యా. తమ్ముళ్ళ చెల్లెళ్ళ చదువులు కూడా కష్టమవుతున్నాయి. నోట్స్లని ఫీజులని పీక్కు తింటున్నారు. వాళ్ల ముఖం చూస్తే ఏడుపే నాకు తక్కువవుతుంది అంది. ఏం చెయ్యగలవు, ఇంటికి పెద్ద దిక్కువయ్యావు, భారమంతా నీమీదే పడింది కదా అన్నాడు ఖాదర్. అబ్బాజాన్కి కడుపులో పుండ్లు పడ్డాయట. మజ్జిగన్నం తప్ప ఏదీ పోవడం లేదు. మనిషి నీరసించిపోయాడు. పనికి కూడా పోలేకపోతున్నాడు అంది. అబ్బాజాన్ 14 మంది పిల్లల్ని కని నీకొదిలాడు. నీవెలా సాదుతున్నావో అర్థం కావడం లేదు బెహన్జీ అన్నాడు బాధగా. ఇప్పుడు ఆయన్ని తప్పు పడతా కూర్చుంటే నడవదు కదా భయ్యా అంది. అమ్మీజాన్లు ఏం చేయడం లేదా అడిగాడు. ఏదో సేమ్యా చేసి మార్కెట్కి ఇస్తున్నారు. వాడికి సరిగా గిరాకీ లేదు. మన ప్యాకెట్ల కంటే తక్కువ ధరకే బ్యాంబినో వెర్మిసెల్లి బ్రాండ్లు దొరుకుతుంటే మనల్ని ఎవరు దేకుతారు భయ్యా అంది. జేబులో నుండి 2000 రూపాయల కాగితం తీసిచ్చి, ముందు ఇంట్లోకి సరుకులు తెచ్చుకో, 2 రోజుల్లో ఏదో ఒకటి చేద్దాంలే అన్నాడు ఖాదర్. ఇష్టం లేకున్నా విధి లేక తీసుకుంది రజియా. రజియా వెళ్ళిపోయాక ట్రావెలింగ్ ఏజెంట్ సూరజ్కి కాల్ చేశాడు. సలాం లేకు భాయ్ చెప్పాడు. అస్సలాం లేకు చెప్పండి ఖాదర్ భయ్యా అన్నాడు సూరజ్. మా బంధువు రజియా ఉంది కదా భాయ్, తను నర్సు ట్రైనింగ్ చేసింది. ఇంతకు ముందు కూడా ఒకసారి నీకు చెప్పా, తను గల్ఫ్కెళ్లడానికి సిద్ధంగా ఉంది చెప్పాడు. యాదికి ఉంది భయ్యా, నువ్వు కాబట్టి మళ్ళీ ఒకసారి చెబుతున్నా. వాళ్ళు తీసుకునేది నర్స్ పనికైనా అడ్డమైన చాకిరీ చేయించుకుంటారు. ఆ అమ్మాయి ఆరోగ్యంకి కూడా రక్షణ ఏమీ ఉండదు చెప్పాడు. అర్థమైంది ఖాదర్కి. ఏదైనా హాస్పిటల్లో నేరుగా చేర్పించు భయ్యా, మంచిగా శాలరీ వస్తుంది కదా అన్నాడు. హాస్పిటల్లో పెట్టించినా వాళ్ళు డబ్బుల కోసం లాంగ్ డిసీజ్ పేషెంట్ల ఇండ్లకు పంపుతారు. ఆ ఇంట్లో పేషెంట్ మాత్రమే కాదు, తోడేలు కూడా ఉంటాయి అన్నాడు సూరజ్.
పేపర్లోనో సోషల్ మీడియాలోనో ఇటువంటి వార్తలు చూస్తూనే ఉన్నాగా. ఏం చెయ్యగలం అన్నాడు ఖాదర్ బాధగా. అందుకే నేను పంపించడం మానేశాను భయ్యా. అయితే డిమాండ్ మాత్రం ఉంది. అడ్జస్ట్ అవుతుంది అనుకుంటే ఫరక్ లేదు, ఆలోచించుకో చెప్పాడు సూరజ్. ఖాదర్ బ్రెయిన్ కరక్కాయి తిన్నట్టు అయిపోయింది. షాపు షట్టర్ వేసి ఇంటిదారి పట్టాడు. దారిలో ఉండగా షరీఫ్ ఫోన్ చేశాడు. అబూ సలీం ఒంట్లో బాగున్నప్పుడు రజియా ఫోటో పంపి ఉన్నాడు. పాత పాటే పాడాడు. రజియాతో నికాకి నాకు ఓకే బాయ్. లాంఛనాలు కలిపి కనీసం 5 లక్షలన్నా తీసుకోని అమ్మీజాన్కి అబ్బాజాన్కి ఆశలు ఉన్నాయి చెప్పాడు షరీఫ్. 5 లక్షలు కాదు, 5 పైసలు కూడా ఇవ్వలేరు షరీఫ్. షాదీ మాత్రం చేస్తారు అప్పో సొప్పో చేసి అన్నాడు ఖాదర్. ఎవరైనా ఫ్రీగా చేసుకునేవాడు ఉంటే నిఖా చేసే భాయ్. దుబాయ్ షేకులకిస్తే వాళ్లే ఎదురు కట్నం కూడా ఇస్తారు అన్నాడు షరీఫ్ నవ్వుతూ. కోపంతో ఫోన్ కట్ చేశాడు. నిజానికి 5 లక్షలు తానే సర్ది రజియా పెళ్లి చేయాలనుకున్నాడు ఖాదర్ గతంలో. ఇప్పుడు అబూ సలీం మంచాన పడ్డాడు. రజియాను కదిలిస్తే పొరపాటును కూడా ఆ ఆలోచన చేయకు ఖాదర్ బాయ్. ఈ జన్మకు నా జీవితంలో నిఖా లేదు. వీళ్ళని చదివించడం, ఒక ఇంటి వాళ్ళని చేయడం నా లైఫ్ టైం అచీవ్మెంట్ అంది. ఇప్పుడు అది రజియాలో ఇంకా బలపడిందని అర్థమైంది. ఖాదర్ అబ్బాజాన్ ఉమర్, రజియా అబ్బాజాన్ అబూ సలీం మంచి దోస్తులు. రజియాను సొంత చెల్లెలుగానే చూస్తాడు ఖాదర్. ఉమర్ మంచాన పడి కాలం చేయకముందు ఒకసారి, బేటా, అబూ సలీం మతిలేక 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు. పిల్లలు వాడికి పెద్ద సంతగా మారింది. నువ్వు ఒక చెయ్యి వేసి ఆ ఇంటిని లేపు. నువ్వు ఆ ఇంటికి పెద్ద కొడుకులాంటి వాడివే. అబూ నాకు చెడ్డీ దోస్తు, మాయామర్మం తెలియనివాడు చెప్పాడు. అలాగే అబ్బాజాన్ అని తండ్రి చేతిలో చెయ్యి వేశాడు. రజియా షాదీ వద్దంటున్న నేపథ్యంలో ఇప్పుడు దుబాయ్కి పంపడం మినహా తనకు మరో గత్యంతరం కనిపించడం లేదు. ఇంతకు ముందు కూడా ఈ చర్చ నడిచిందే. తానే ధైర్యం చేయలేక మిన్నకుండేవాడు. ఇంటికి వచ్చిన భర్త ముఖం మాడిపోయి ఉండడం చూసి అడిగింది ముంతాజ్. ఖాదర్ ఏం చెప్పలేదు. ఏంటి అలా ఉన్నారు, బేరాల్లేవా అడిగింది. బేరాలకేం కొరతలేదు. వచ్చే రంజాన్కి కూడా ఇవ్వలేనన్ని బట్టలు వచ్చాయి. మనసు బాగాలేక షట్టర్ క్లోజ్ చేసుకుని వచ్చా. పైగా తుకారాం కూడా ఈరోజు రాలేదు. కట్ చేసినా కుట్టేవాళ్ళు లేరు కదా. నాకా కాళ్ళకి వెరికోసిల్ సమస్య వల్ల మిషన్ తొక్కడం కష్టం అవుతుంది అన్నాడు. సర్లే, ఎందుకు పరేషాన్గా ఉన్నారు అడిగింది ముంతాజ్. భర్త ముఖ కవలికలు ఇట్టే పట్టేస్తది ముంతాజ్. మన రజియా వచ్చింది. దాని కష్టాలు వింటుంటే కడుపులో దేవినట్టు అనిపించింది. ఇల్లంతా అదే నడుపుతుంది కదా. జేబులో ఉన్న పైసలు ఇచ్చి పంపా చెప్పాడు. సరిపోయింది. రేపు మన చాందిని పుట్టినరోజు కదా, దానికి డ్రెస్ తీసేవరా అంది. ప్రతి ఏడాది పుట్టినరోజు జరుపుకోవాలని రూలుందా? మంచి జత ఉతికి వెయ్యి అన్నాడు. నాకదంతా తెలవదు, నీ బిడ్డకు నువ్వే చెప్పుకో అంది. అంతలోకి చాందిని బయట నుండి వచ్చింది. రావడం పైకెగిరి అబ్బాజాన్ మెడ చుట్టూ చేతులు వేసి, అబ్బాజాన్, మన షాప్కి ఎప్పుడు వెళ్దాం అని అడిగింది. నీకు స్పెషల్ డ్రెస్ నేనే కుడుతున్నానమ్మా చెప్పాడు. అయితే ఎప్పుడు తెస్తావు పాపా అడిగింది. వేరే ఆర్డర్ల వల్ల నీ డ్రెస్ వెంటనే కుట్టలేకపోయాను బేటీ అని చెబుతుంటే, అది నువ్వు తెచ్చినప్పుడు వేసుకుంటాలే, ముందు కొత్త డ్రెస్ కొనటానికి షాపుకు పోదాంపా అంది. జేబులు తడిమాడు. 100 రూపాయలు చేతికి తగిలింది. ఈ 100 రూపాయలకి చాక్లెట్ తీసుకో చెప్పాడు ఖాదర్. నాకు డ్రెస్ కావాలి అబ్బీ మారం చేసింది. ఖాదర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఖాదర్ అవస్థ చూసి ముంతాజ్, నీకెందుకు, ఉదయాన్నే నీ దగ్గర డ్రెస్ ఉంటుంది, అబ్బాజాన్ని విసిగించుకు అంది. అయితే ఓకే అని మళ్ళీ దోస్తులతో ఆడుకోవడానికి వెళ్ళింది. ఉదయాన్నే ఎక్కడి నుంచి తెస్తావు డ్రెస్ అడిగాడు ఖాదర్. దాన్ని మామ సలీం తెస్తాడులే అంది. సైకిల్ టైర్లకి పంచర్లు వేసుకుని బ్రతుకుతున్నాడు. వాడికి వచ్చే గిరాకీలే అంతంత మాత్రం. ఎక్కడి నుంచి తెస్తాడు అడిగాడు. ఎలాగోలా తెస్తాడులేండి అంది.
సర్లే అన్నాడు ఖాదర్ భార్యని చూస్తూ. ఖాదర్కి సాయంత్రం నిద్రపోయే అలవాటు. తన చేతుకున్న రింగ్ని కొదవ పెట్టి వెళ్ళింది ముంతాజ్. తిరిగి వచ్చే దారిలో రజియా కనిపించింది. ఎలా ఉన్నావు రజీ అడిగింది. అక్కడ దగ్గరలోని ఒక దోస్తుని కలవడానికి వచ్చింది రజియా. బాగానే ఉన్నా బాబీ, ఇటెక్కడి నుంచి అడిగింది. పనుండి వచ్చాలే, రేపు చాందిని పుట్టినరోజు, రేపు సాయంత్రం దావత్కి రావాలి ఫ్యామిలీ అంతా చెప్పింది. తప్పకుండా, అయినా ఖాదర్ బాయ్ చెప్పలేదే అంది. పుట్టినరోజు చేసే స్థితిలో ఉన్నాడా ఆయన అంది ఆవేదనగా. నిజమే, ఖాదర్ భాయ్ పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. ఎన్ని బట్టలు కుట్టినా చేతికందిది అంతంత మాత్రమే కదా అంది. సర్లే, ఈ ప్రక్కనే బట్టల షాపు ఉంది, చాందినికి డ్రెస్ కొందాం, వస్తావా అడిగింది. తప్పకుండా అని షాపులోకి వెళ్లారు. ఆమె చేతివేలికి తలుక్కున మెరిసే గ్రీన్ ఉంగరం కనిపించకపోవడంతో, నీ ఉంగరం ఏమైంది బాబీ అడిగింది. మార్వాడి షాపుకు వెళ్ళింది అని నవ్వింది. అయ్యో, పైసలు లేకపోయినా ఖాదర్ భయ్యా 2000 రూపాయలు ఇచ్చాడే అంది. చెల్లి కష్టాల్లో ఉంటే అన్న ఎలా గమ్మున ఉండగలడు అంది ముంతాజ్. రజియా మనస్సు మూగగా రోదించింది. షాపులో చాందినికి డ్రెస్ తీసుకున్నాక, మా తమ్ముడు సలీం ఉండేది మీ వీధి చివరే కదా, వాడికిచ్చి రేపు తెమ్మను అంది. ఓ, మామ గిఫ్టా అంది రజియా నవ్వుతూ. మామ తెచ్చాడంటే అది సంబరపడుతుంది కదా అంది ముంతాజ్. 1 గంట తర్వాత రజియా సలీం ఇంటికి వెళ్ళింది. నీ మేనకోళ్ళు పుట్టినరోజు రేపు, నువ్వే స్వయంగా వచ్చి ఈ డ్రెస్ ఇవ్వాలి సలీం, మీ అక్క ఆజ్ఞ అంది. సలీం సిగ్గుపడుతూ చూశాడు. అక్కే కొని పంపిందా? ఏం బ్రతుకులు మనవి రజియా అన్నాడు నిర్వేదంగా. మంచి రోజులు వస్తాయిలే సలీం అంది ఓదార్పుగా. నాకు ఈ సైకిళ్ల టైర్లకు పంచర్లు వేయడం తప్ప మరో పని రాదు. ఇప్పుడు అసలు సైకిళ్లు ఎవరు తొక్కుతున్నారు? అందరూ బైక్ కదా వాడేది. గిరాకీ లేక అల్లాడిపోతున్నా అన్నాడు. బెంగపడకు సలీం, రేపు దుబాయ్కి వెళ్ళి నీ బిజినెస్ కోసం డబ్బులు పంపిస్తాలే, సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకో అంది. నువ్వు దుబాయ్కి వెళ్ళాలనుకుంటున్నావని ఇంతకుముందు కూడా ఖాదర్ బావ చెప్పాడు, కాని బావకి ఎందుకో అంతగా ఇష్టం లేదు అన్నాడు సలీం. భయ్యాకి భయాలెక్కువలే అంది. నిజమే కదా రజీ, అక్కడ్నుంచి వచ్చినోడు చెప్పిన కథలు విని గుండెల దడ్డం సహజమే కదా అన్నాడు సలీం. కొన్ని లక్షల మంది వెళ్ళి వస్తున్నారు సలీం, వచ్చి తిరిగి వాళ్ళ ఫ్యామిలీని ఎంతో బాగా చూసుకుంటున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు, కార్లు తీసుకుంటున్నారు అంది. ఏమో, ఆలోచించు రజీ చెప్పాడు. సలీం చేతికి డ్రెస్ ఇచ్చి తిరిగి ఇంటికి వచ్చే సమయానికి అబూ సలీం పరిస్థితి దయనీయంగా ఉంది. శ్వాస తీసుకోవడానికి కూడా కష్టపడుతున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి చెప్పింది అమ్మీజాన్ తస్లీమా. మంచం చుట్టూ చేరి పిన్నిలు ఫాతిమా, ఖాసింబీ ఏడుస్తున్నారు. పిల్లలు కూడా గోలగోలగా ఏడుస్తున్నారు. అబ్బాజాన్ని తీసుకుని నువ్వు ఫాతిమా పిన్ని ఓలియో హాస్పిటల్కి వెళ్ళండి, నేను ఖాదర్ బాయ్ దగ్గరికి వెళ్ళొస్తాను అంది. పాపం, ఆ పిల్లోడు ఉన్న పైసలన్నీ ఇచ్చాడని నువ్వే కదా చెప్పావు అంది తల్లి తస్లీమా. ఇప్పుడు భయ్యాన్ని అల్లారూపంలో కనిపిస్తున్నాడమ్మా అని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో పిన్ని అని ఖాసింబీకి చెప్పింది. ఫోన్ చేసి విషయం చెప్పి తాను ఇంటికి వస్తున్నట్టు చెప్పింది ఖాదర్కి. అప్పుడు నిద్రలేచి టీ తాగుతున్న ఖాదర్ ఉలిక్కి పడ్డాడు. యా అల్లా, ఎన్ని కష్టాలు తెస్తున్నావయ్యా అనుకున్నాడు. సరే బెహన్జీ, నేను గంటలో హాస్పిటల్కి చేరుకుంటా అన్నాడు. ఎమర్జెన్సీ కదా భయ్యా, పైసలు అంది దుఃఖం కలగలిసిన స్వరంతో. తాకట్టు పెట్టడానికి మీ బాబీ దగ్గర బంగారం కూడా లేదమ్మా, నేనే ఎలాగోలా చేస్తాలే, నువ్వు దవాఖానా చేరు అన్నాడు. భార్య ముంతాజ్తో, ముంతాజ్, షాప్ కాగితాలివ్వు అన్నాడు. ఎందుకండి అడిగింది. ఇవ్వు చెబుతా అన్నాడు. మారు మాట్లాడకుండా బీరువా తెరిచి పేపర్లు ఇచ్చింది.
ఆ పేపర్లు తీసుకుని కార్పొరేట్ ఉస్మాన్ దగ్గరికి వెళ్ళాడు. సలాం లేకుం భాయ్ చెప్పాడు. వాలేకుం సలాం. ఏంది బాయ్ ఈ టైంలో వచ్చావు అడిగాడు ఉస్మాన్. భయ్యా, నా చెల్లెలు రజియా, అదే అబూ సలేం బిడ్డ ఉంది కదా, దాని అబ్బాజానికి బాగా లేకపోతే ఓలివా హాస్పిటల్కి తీసుకెళ్లారు భయ్యా. పాపం తన చేతిలో పైసా లేదు అన్నాడు. ఉస్మాన్ ఎగాదిగా చూసి, ఇప్పటికిప్పుడు నేనేం చేయగలను భాయ్, ఏదో 1000-2000 అయితే సర్దగలను గాని అన్నాడు. మీరే ఏదో ఒకటి చెయ్యాలి భయ్యా, ఇవి షాపు కాగితాలు, డబ్బు ఇచ్చి మళ్ళీ విడిపించుకుంటాను అన్నాడు. కాగితాలు ఎగాదిగా చూసి, సరే కాస్త టైం ఇవ్వు చెప్పాడు. హాస్పిటల్ వాళ్ళకి ఒక మాట చెప్పు భయ్యా, ట్రీట్మెంట్ మొదలు పెడతారు చెప్పాడు. తనకు తెలిసిన కార్డియాలజీ చీఫ్ డాక్టర్ రెహమాన్కి ఫోన్ చేశాడు. చెప్పు కార్పొరేటర్ సాబ్ అన్నాడు డాక్టర్. విషయం చెప్పాడు. ఎంతో కొంత ఫీజు కట్టించుకుని అడ్మిట్ చేసుకోవడం హాస్పిటల్ ఫార్మాలిటీ కదా భయ్యా అన్నాడు. వెంటనే కట్టలేరు డాక్టర్ సాబ్, ఫీజు బాధ్యత నాది, మనిషి చేత నేను అడ్వాన్స్ పైసలు పంపిస్తా, ప్లీజ్ ట్రీట్మెంట్ మొదలు పెట్టించండి అన్నాడు. సరే మా పెద్దసారికి చెబుతా, ఫికర్ కాకండి అన్నాడు డాక్టర్ రెహమాన్. ఉస్మాన్ లోపలికెళ్లి బీర్వాల నుండి 1,00,000 రూపాయలు తెచ్చి ఇచ్చాడు. గత ఎన్నికల్లో నా కోసం తిరిగావు అన్న కృతజ్ఞత నీ మీద ఉంది ఖాదర్ బాయ్. ఆ అన్ని షాపులకి నన్నేసుకుని తిరిగి నువ్వే పరిచయం చేశావు, ఇప్పుడు నీ కష్టం నాకు అర్థమైంది చెప్పాడు. సలాం చేశాడు ఖాదర్. పైసలు తీసుకుని బయటపడ్డాడు. ఖాదర్ కోసం ఎదురుచూస్తున్న రజియా అతన్ని చూడగానే ఊపిరి పీల్చుకుంది. రిసెప్షన్లో 50,000 డిపాజిట్ చేశాడు. ఇన్వెస్టిగేషన్స్ పూర్తయ్యాక ప్రాబ్లం ట్రేస్ అవడాన్ని బట్టి ఏం చెయ్యాలో సార్లు డిసైడ్ చేస్తారు, మీరు వెయిట్ చేయండి చెప్పింది రిసెప్షనిస్ట్. ప్రక్కరోజు ఇన్వెస్టిగేషన్స్ అన్నీ పూర్తయ్యాక 7 బ్లాక్స్ ఉన్నాయని, స్టంట్లో వేయాలని చెప్పారు డాక్టర్లు. కట్టాల్సిన ఫీజుల విషయం సిబ్బంది చెప్పారు. 3 లక్షల డిపాజిట్ చేయమని చెప్పారు. మా దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంది చెప్పింది రజియా. గవర్నమెంట్ ఎంత ఇస్తుందో తెలియదు, ఏమైనా వస్తే మీకు రిటర్న్ చేస్తారు, పే చేయలేకపోతే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ కావచ్చు, కేస్ బ్యాడ్ అయితే ఇక మమ్మల్ని అడగవద్దు చెప్పారు సిబ్బంది. రజియా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఖాదర్ పరిస్థితి కూడా అయోమయంగా ఉంది. తన దగ్గరున్న డబ్బుల్లో నుంచి 1000 రూపాయలు తీసుకుని జేబులో పెట్టుకుని మిగతా డబ్బులు రజియా చేతిలో పెట్టాడు. ఉస్మాన్ ఇంటికి వెళ్ళాడు. నిద్రపోతున్నారు చెప్పింది అతడి భార్య జమీలా. అర్జెంటుగా మాట్లాడాలి బాబీ చెప్పాడు. లేపితే గయ్యమంటాడు, 5 తర్వాత రండి లేదా కూర్చోండి చెప్పింది. బయటే కూర్చున్నాడు. 5 గంటలకు ఆవలిస్తూ బయటకు వచ్చాడు ఉస్మాన్. ఖాదర్ని చూస్తూ, ఏం చెప్పారు భయ్యా డాక్టర్లు అడిగాడు. గుండెకు స్టంట్లో వేయాలని చెప్పారు భయ్యా చెప్పాడు. మరి ఇప్పుడు ఎలా చేస్తావు? నీకిచ్చిన 1,00,000 రూపాయలు కూడా మా బేగం నగలు చేయించుకుంటానంటే తెప్పించి పెట్టాను, ఎమర్జెన్సీ కదా అని నీకిచ్చాను చెప్పాడు. షాపు నువ్వే ఉంచేసుకో భయ్యా చెప్పాడు. నేనేం చేసుకుంటాను భాయ్ అన్నాడు ఉస్మాన్. మంచి ఏరియా కదా భయ్యా, రెంట్లు కూడా వస్తాయి, నాకే ఇస్తే నెల నెల రెంట్ మీ అకౌంట్లో వేస్తాను చెప్పాడు. నీ షాప్ కొనంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది భాయ్, ఉన్న పైసలు ఎలక్షన్లో ఊడ్చి పడేసినాయి అన్నాడు. ఎలాగోలా చేసి ఆపరేషన్కి డబ్బులు ఏర్పాటు చేయండి భయ్యా గోజారాడు. ఖాదర్ ముఖంలోకి చూస్తూ, వెళ్ళిరా, డబ్బు జమ అయితే పిలుస్తాను అన్నాడు. ఖాదర్ వెళ్ళాక రియల్ ఎస్టేట్ బ్రోకర్ వేణుకి ఫోన్ చేశాడు. సలాం కార్పొరేట్ భాయ్ అన్నాడు వేణు. సలాం వేణు భయ్యా, టౌలీ చౌకీ దగ్గర ఖాదర్ బాయ్ టైలర్ షాప్ తెలుసు కదా అడిగాడు. తెలుసు భాయ్ చెప్పాడు. దాని కాస్ట్ అందాజు చెప్పు అడిగాడు. కాసేపట్లో చెప్తాను భయ్యా చెప్పాడు వేణు. 2 గంటల తర్వాత ఫోన్ చేసి వేణుని వచ్చాడు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ షాప్కి 20 లక్షల వరకు ఇవ్వచ్చు భయ్యా చెప్పాడు. ఖాదర్ అవసరం గురించి చెప్పి, కొనేవాళ్ళని చూస్తావా అడిగాడు. వాళ్ళు వీళ్ళు ఎందుకు భయ్యా, మీరే ఉంచేసుకోండి, అసెట్గా ఉంటుంది కదా
ఏకాఏకిన మనం ఇప్పుడు బేరం పెడితే ఉప్పు నీళ్లకు అడుగుతారు. పార్టీకి డబ్బు ఎంత అవసరమైతే అంత ఇచ్చి తనగా క్రింద రాయించుకోండి చెప్పాడు. ఇది కూడా మంచి సజెషనే, కానీ ఖాదర్ బాయ్కి ఇచ్చేంత డబ్బు నా దగ్గర లేదు భాయ్ అన్నాడు ఉస్మాన్. నీకెంత కావాలో నాకు మెసేజ్ పెట్టండి సాబ్, జస్ట్ నాకు ఒక నోట్ ఇస్తే చాలు అన్నాడు. సరే, నీ నెంబర్ ఇచ్చి ఖాదర్ పంపిస్తా, అడ్జస్ట్ చేయి, ఆ పైసలకు ప్రామసరీ నోటు నేనిస్తాను చెప్పాడు. శుక్రియా భయ్యా అని వేణు వెళ్ళిపోయాడు. వేణు ఇచ్చిన డబ్బులు తీసుకుని హాస్పిటల్లో ఫీజు కట్టాడు ఖాదర్. విషయం తెలిసి, ఆ షాపు నీకు నీ కుటుంబానికి రోటీ కపడా ఇస్తుంది కదా భయ్యా, నీ ఇజ్జత్ని కూడా కాపాడుతుంది, దాన్ని మా అబ్బాజాన్ కోసం తాకట్టు పెట్టావా అంది భావోద్వేగంతో రజియా. మీ అబ్బాజాన్ ఇప్పించిందే ఆ స్థలం, ఆయన ఆరోగ్యం కోసం పెట్టడంలో తప్పులేదులే అన్నాడు ఖాదర్. శక్తికి మించి పెళ్లిళ్లు చేసుకుని ఇంటిని కష్టాలు పాలు చేసినా ఒకటి ఆరా చేసిన మంచి పనులే ఆయన ప్రాణాలు పోకుండా అల్లా నిలుపుతున్నాడు అనుకుంది రజియా. తండ్రి తాను చేసే దూదేకుల పని కంటే మదర్సాల్లో జరిగే కార్యక్రమాలకి ఎక్కువగా వెళ్తుండేవాడు. అబ్బాజాన్ ఆరోగ్యం పడకేసిన రోజుల్లో ఒకసారి డెస్పరేట్గా, ఇన్ని పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నా అబ్బాజాన్, ఏం సంపాదించి పిల్లని ప్రయోజకులను చేయాలనుకున్నావు అడిగింది. తండ్రి అబూ సలేం తలదించుకున్నాడు. కాసేపు బేటీ కళ్ళలోకి చూస్తూ, మీ అబ్బాజాన్ 3 పెళ్లిళ్లు ఒళ్ళు కొవ్వెక్కి చేసుకోలేదు బేటీ, మీ పెద్ద పిన్ని ఫాతిమా భర్త లేక ఒంటరైందని ఆకతాయిల నుంచి కాపాడుకోవాలని నిఖా చేసుకున్నాడు. మీ మరో పిన్ని ఖాసింబి తండ్రి ముల్లాజియా ఉద్దీన్ రోడ్డు యాక్సిడెంట్లో పోయి అబ్బాజాన్ లేని పిల్ల అయ్యిందని ఆదరించాను చెప్పాడు అబూ సలేం. నిర్వికారంగా చూసింది రజియా. చక్కెర వ్యాధి నన్ను ఇలా చేసింది, దూది వడికే పని వల్ల ఆస్మా సమస్య కూడా పెరిగిపోయింది చెప్పాడు. అల్లా ఇచ్చనే పేరుతో నాతో సహా 14 మంది పిల్లల్ని కన్నావు, వీళ్ళని ఎలా పోషించాలనుకున్నావు అబ్బాజాన్ అడిగింది కోపంగా. అల్లా నన్ను ఇలా కూలదోస్తాన్ని అనుకోలేదు భేటీ అన్నాడు. వీళ్ళందర్నీ బ్రతికించుకోవడానికి నేనేం చేయాలి అబ్బాజాన్, ఒళ్ళమ్ముకోవాలా, అలా అమ్ముకున్న వీళ్ళందరినీ చాకగలిగే శక్తి నాకు వస్తుందా అంది నిర్వేదంగా. అలా అనుకు బేటీ, అల్లా నీకో దారి చూపుతాడు అన్నాడు. ఆమె ఆలోచనలు తెంపుతూ, బెహన్జీ నేనిక వస్తాను, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి చెప్పాడు ఖాదర్. అతడు వెళ్లిన గంటకే ఒక దుర్వాత విన్నది రజియా. ఖాదర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఖాదర్ భార్య ముంతాజ్కి కన్నీళ్లు ఆగలేదు. గుండెలు అవిసేలా ఏడ్చింది. కంట్రోల్ చేయడానికి రజియాకి సాధ్యం కాలేదు. కూతురు చాందిని తండ్రి శవంపై పడి, లెగ్గు అబ్బాజాన్ లెగ్గు అని ప్రలాపిస్తుంది. దహుం 10 దిన కర్మ పూర్తయ్యాక ఒకరోజు వచ్చాడు సూరజ్ రజియా దగ్గరికి. రజియా దుబాయ్ వెళ్లడానికి ఖర్చు ఎంత అవుతుందో చూడు భయ్యా, డబ్బు రెడీ అవుతుంది అని చెప్పాడు. ఈలోపు ఈ సైతాన్ చావు వార్త చెప్పాడు సూరజ్. ఏం చేద్దాం, మన దుష్మన్ ఇలా ఉంది అంది. రజియాలో ఏవేవో ఆలోచనలు. చిన్నారి చాందిని కళ్ళ ముందు కదలాడింది. చాందిని తనకు మేనకోడల వలసైనా ఆపా ఆపా అంటూ ఇంటికొచ్చినప్పుడల్లా పిల్లి పిల్లల కాళ్ళకు అడ్డుపడి తిరుగుతూ ఉండేది. రజియా దుబాయ్కి వెళ్లడానికి అవసరమైన డబ్బుల్ని కార్పొరేట్ ఉస్మాన్ సూరజ్కి అందజేశాడు. రేపు దుబాయ్ ఫ్లైట్ ఎక్కుతుందనగా తమ్ముళ్ళని చెల్లెళ్ళని దగ్గరకు తీసుకుంది రజియా. మీరు బాగా చదువుకోవాలరా, మీకు కావలసినవన్నీ నేను చూసుకుంటాను అంది రజియా. ఫీజులు కడతావా బడా బెహన్జీ అడిగాడు చిన్న తమ్ముడు కాలేశా. కడతాను నాన్నా అంది. నాకు జామెంట్రీ బాక్స్ కావాలక్కా అన్నాడు ఇంకో తమ్ముడు శంషుద్దీన్. నాకు చమ్కీలు ఉన్న ఫ్రాకు కావాలి అడిగింది మరో చెల్లి పర్వీనా. అక్కా నాకు 2 డ్రెస్సులు కావాలక్కా, రేటు తక్కువ అయినా పర్వాలేదు, ఇప్పుడు నేను వేసుకెళ్తున్న కుర్తా పైజమా నడుం దగ్గర చెస్ట్ దగ్గర చినిగిపోతే బాయ్స్ అదోలా చూస్తున్నారు, సిగ్గవుతుంది అంది. అప్పుడే వయసులోకి వచ్చిన హసీనా. రజియాకి గుండె కలుక్కుమంది. ఈరోజే నీకు బట్టలు తీసిస్తా బుజ్జి తల్లి అంది.
ఈ రోజే ఫీజులు కడతావా అక్క? అడిగాడు అన్వర్. వాడికి చదువంటే చాలా ఇష్టం. ఫీజు కట్టని తన్ని బెంచిపై ఎక్కించిన రోజులు వాడెప్పుడూ మర్చిపోలేదు. అంతలోకి అమ్మేజన్ తస్లీమా అక్కడికి వచ్చింది. ఉన్న పైసలన్నీ వీళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చడానికి ఖర్చు చేస్తావటే అంది. అవును బేటీ, అక్కడ జీతం ఎప్పటినుంచి వస్తుందో, దేశం కాని దేశంలో నువ్వక్కడ కష్టాలు పడతావు, ఉంచుకో అంది ఫాతిమా పిన్ని. ముందు నువ్వక్కడ కుదురుకో బేటీ అంది మరో పిన్ని ఖాసింబీ. పిల్లలపై రజియాకి ఉన్న శ్రద్ధకు వాళ్ళ హృదయాలు కల్లోలమయ్యాయి. ఉస్మాన్ భాయ్ చేతి ఖర్చులకు కూడా ఇచ్చాడులే పిన్ని అంది రజియా. ఆ పైసలు పాపం ఖాదర్ ప్రాణం పెట్టి ఇప్పించినవి, అనవసరంగా ఖర్చు చేయకు బేటీ అన్నాడు అబూ సలీం. పర్వాలేదులే అబ్బాజాన్, నువ్వేం దిగులు పెట్టుకోకు, వచ్చే నెల నుండే నాకు శాలరీ వస్తుంది కదా చెప్పింది. పిల్లలకి బట్టలు, ఇంటి ఖర్చులకు కాసిన డబ్బులు ఇచ్చి ఎయిర్పోర్ట్కి బయలుదేరింది రజియా. సెండాఫ్కి ముంతాజ్, చాందిని కూడా వచ్చారు. చాందినిని దగ్గరికి తీసుకుని, నువ్వు డాక్టర్ కావాలనేదే నీ అబ్బాజాన్ ఆశ బంగారు అంది. తప్పకవుతానాపా అంది చాందిని. భారమైన హృదయంతో ఫ్లైట్ ఎక్కింది రజియా. సెండాఫ్ ఇవ్వడానికి అబ్బాజాన్, అబూ సలీంతో పాటు అమ్మీజాన్, పిన్నిలు అందరూ వచ్చారు. కన్నీళ్ల మధ్య రజియా ఫ్లైట్ సాగిపోయింది. కాలచక్రం గిర్రున 7 ఏళ్లు తిరిగింది. చాందిని ఇంటర్లోకి ప్రవేశించింది. తన తమ్ముళ్ళు, చెల్లెలు కూడా బాగానే చదువులో పడ్డారు. ఒక తమ్ముడు మీరావలి మాత్రం, ఈ చదువు నాకెక్కడం లేదాపా, ఇంటికి కూడా సాయంగా ఉంటాను అని మోటారు మెకానిక్గా మారాడు. రజియా తండ్రి అబూ సలీం చనిపోయాడు. అంతిమ సంస్కారానికి కూడా రాలేదు రజియా. సూరజ్ దగ్గరుండి అన్ని సాంఘ్యాలు చూశాడు. అవసరమైన డబ్బులు ఆన్లైన్ వేసింది. అబ్బాజాన్కి మటన్ బిర్యానీ అంటే ఇష్టం సూరజ్ భయ్యా, ఖర్చుకి వెనక్కి తగ్గకుండా చెయ్యి, మన బంధువులే కాకుండా మన చుట్టుపక్కల వారిని కూడా పిలువు అంది. పిల్లలు ఎదిగి వస్తున్నారు, ఇంక ఇండియాకి వచ్చే రజియా అన్నాడు సూరజ్. వద్దు భయ్యా, నా అవసరం ఫ్యామిలీకి ఇంకా ఎక్కువగా ఉంది, వాళ్ళ నిఖాలు కూడా చేయాలి. ఖాదర్ భయ్య కూతుర్ని డాక్టర్ చేయాలనుకున్నాడు కదా, తన చదువు కూడా పూర్తి కానివ్వు చెప్పింది. అప్పటికే చాందినికి మెడిసిన్లో సీటు వచ్చింది. రజియా తమ్ముళ్లలో 2 ఇంజనీరింగ్ చేరారు. మరికొందరు ఏదో ఒక కోర్సులో చేరారు. చాందిని తల్లి ముంతాజ్కి ఒకేసారి తాను దాచిన డబ్బుల్ని పెద్ద మొత్తంలో పంపి, దాని చదువు పూర్తయ్యే వరకు ఖర్చు పెట్టుకో బాబీ అంది. ఎప్పుడొస్తావు రజియా అడిగింది ముంతాజ్. రజియాకి ఒక పెద్ద దగ్గుతెర అడ్డుగా వచ్చింది. ఏంటంత దగ్గుతున్నావు అడిగింది ముంతాజ్. కాస్త ఒళ్ళు బాగోలేదులే బాబీ అంది. హాస్పిటల్కి వెళ్ళలేదా అడిగింది. నాకు వైద్యం తెలుసు కదా బాబీ, ఆయన జబ్బు ముదిరితే అక్కడికొచ్చాక నా మేనకోడలు డాక్టర్ చాందినితో ట్రీట్మెంట్ చేయించుకుంటాలే అంది నవ్వుతూ. మరో 5 ఏళ్లు గడిచింది. చాందిని డాక్టర్ కోర్సు కూడా పూర్తి చేసింది. తన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ సెటిల్ అయ్యారు. కొందరు పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు. 2 పిన్నిల్లో ఒక పిన్ని ఖాసింబీ కాలం చేసింది. తమ్ముళ్ళ చెల్లెల నిఖా చూడ్డానికి కూడా రాలేదు రజియా. ఫోన్లోనే గ్రీట్ చేసింది. ఆపా, ఎప్పుడొస్తావు ఆపా అడిగింది చాందిని. ఆపా కాదు, నీకు అత్తని అంది నవ్వుతూ. ఏమోలే, అట్లాగే అలవాటు నాకు అంది. పైసల గురించి ఆలోచించుకు, ఎంఎస్ చేస్తావా అడిగింది. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆలోచిస్తాను అంది. సూరజ్ ఒకరోజు ఫోన్ చేశాడు. బెహన్జీ, నీతో చెప్పలేదు కదూ, ఖాదర్ బైది సహజ మరణం కాదు అన్నాడు. తెలుసు అంది. ఉలిక్కి పడ్డాడు సూరజ్. ఖాదర్ బాయ్ ఆ రోజు ఒక మెసేజ్ పెట్టాడు. రజియా, నా ఇన్సూరెన్స్ డబ్బు నా కుటుంబానికి సరిపోతుంది. షాప్ అమ్మిన డబ్బుల్లో వైద్యానికి పోను, మిగిలినవి నీకు ఖర్చు చేయమని ఉస్మాన్ సాబ్కి చెప్పాను. ఆ డబ్బుతో నువ్వు దుబాయ్కి వెళ్ళు. ఆపా ఆపా అని మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు నీ మీద ఆధారపడడం చూశాను రజీ. చాందిని కూడా నిన్ను అత్త అని పిలవడం మానేసి ఆపా అనే అంటుంది. అందరికీ ప్రియమైన అక్కవి నువ్వు. నీకు మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఇక నాకు లేదు. నువ్వు చెయ్యగలవు. ఇది మెసేజ్. ఈ మెసేజ్ ముందు నాకేం అర్థం కాలేదు. కాసేపటికి ఖాదర్ భయ్య మరణ వార్త నాకు చేరింది. నిట్టూర్చి
సీసీ ఫుటేజ్లో అతడు బలవన్మరణం పొందినట్లు ప్రూవ్ అయింది కాబట్టి ఇన్సూరెన్స్ సంస్థలు ఇన్సూరెన్స్ డబ్బు ఇవ్వలేదు. నాకు ఈ మధ్య తెలిసింది చెప్పాడు. ఆ విషయం కూడా నాకు తెలుసు. నా కుటుంబం కోసమే కాదు, ఖాదర్ భయ్య కుటుంబం కోసం కూడా దుబాయ్ ఫ్లైట్ ఎక్కా నేను. భయ్య అలా చెయ్యకుండా ఉంటే బాగుండేది. అల్లా భయ్యని మనకు దారుణంగా దూరం చేశాడు అంది. మరోసారి కన్నీళ్ల మధ్య, నువ్వు చేసిన సాయం వల్లే చాందిని కూడా మంచిగా చదువుకుంది. అదే అతడి ఆత్మకు శాంతి. బెహన్జీ, నువ్వు నాకు చెల్లెలవైపోయావు గాని నాకు కూడా నిన్ను ఆపా అనే పిలవాలి ఉంది. కాని ఆయుక్షేణమని నేను పిలవడం లేదు అన్నాడు. నవ్వి, బహుత్ శుక్రియా సూరజ్ భయ్యా అంది. నీకు మంచి విషయం చెప్పాలి బెహన్జీ. నా కొడుకు ఇమ్రాన్ మెడిసిన్లో ఎంఎస్ చేశాడు. మా వాడికి చాందిని అడగాలనుకున్నాను. ఆ విషయం ముంతాజ్ని అడిగితే అంతా మా ఆడపడుచు ఇష్టమే అని చెప్పింది. చాందిని చదివించింది నువ్వు కాబట్టి దాని లైఫ్లో ఏం జరిగినా నీ మాటే ఫైనల్ అంది. విచిత్రం ఏంటంటే మా వాడు ప్రపోజ్ చేస్తే చాందిని కూడా అదే అందట. తను మా వాడికి జూనియర్. నా నిఖాని డిసైడ్ చేసేది నా ఆపా రజియానే అంది. ఇమ్రాన్ బిత్తరపోయాడు. నవ్వుతూ చెప్పాడు. రజియా కూడా నవ్వింది. నీ ఇంటి కోడలుగా నా చాందిని రావడం కంటే గొప్ప విషయం ఏముంటుంది సూరజ్ భయ్యా అంది. నీ ఇష్టమేంటో చెప్పు బెహన్జీ అడిగాడు. అల్లా అలా నిర్ణయం ఇస్తే కాదనే దానికి నేనెవర్ని అంది. చాందిని ఇమ్రాన్ నిఖానామాకి తేదీ ఖరారైంది. నువ్వు తప్పకుండా రావాలాపా, నువ్వు రాకుంటే షాదీనే చేసుకోను అంది మొండిగా చాందిని. తప్పకుండా నా బంగారు కొండ, నేను వస్తాను. బట్ నిఖా ఆపే పిచ్చి పనులు చేయకు అంది. ఖుర్బా అంటే నిఖానామా ప్రాసెస్ మొదలైంది. ఖాజీ తతంగా నడిపిస్తున్నాడు. అందరూ ఎదురు చూస్తున్నారు. రజియా రాలేదు. అందరూ బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఆపా ఎందుకు రాలేదు? ఆకాశంలో చందమామల ప్రకాశించే చాందిని ముఖం ఆరిపోయింది. రజియా తమ్ముళ్ళు చెల్లెలతో పాటు ఇమ్రాన్ కూడా ఆందోళన పడ్డాడు. ఆ తర్వాత ఫోన్ కూడా రాలేదు. ఇండియన్ ఎంబసీలో కూడా కంప్లైంట్ చేశారు. ఆపా ఉన్న చిరునామా ట్రేస్ అయితే మనం వెళ్దామంది చాందిని. ఇమ్రాన్ సరే అన్నాడు. మిగతా వాళ్ళు కూడా మేము వస్తాం, ఆమె ఏమైందో తెలియక ఒక పిచ్చి పట్టినట్టుగా ఉంది అన్నారందరూ. అందరూ అలా కంగారు పడుతున్న సమయంలో ఒక ఉత్తరం వచ్చింది. అమ్మీజాన్లకు, తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు, ముంతాజ్ బాబీకి, నా ప్రియమైన చాందినికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. దేశంలో మన జనాభా పెరుగుతుంది. దాంతోపాటు సమస్యలు పెరుగుతున్నాయి. వేరే మతాల వాళ్ళు పిల్లల్ని కనడానికి కంట్రోల్ పాటిస్తుంటే మనం జనాభాని పెంచుతున్నాం. 90% మన కుటుంబాలు దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్నాయి. విద్యాగంధానికి కూడా దూరం అవుతున్నాయి. టైలర్ల షాపుల్లోనో, మెకానిక్ షెడ్డుల్లోనో మన పిల్లల బాల్యం కునారిల్లుతుంది. మన దేశంలో ఇదొక సామాజిక సమస్యగా మారుతుంది. ఎవరికో మనం ఆయుధంగా మారుతున్నాం అనిపిస్తుంది. నే ఒక్కదాన్నే హారతి కర్పూరంలా మారడానికి సిద్ధమైతే నా కుటుంబంలో అందరూ చదువుకున్నారు. అందరూ ఇలా తమని తాము దహించుకోలేరు కదా. ఏడాదికొకసారి నా కుటుంబాన్ని వచ్చి చూడాలనుకునేదాన్ని. ఆ ఫ్లైట్కి అయ్యే ఖర్చులు మీకు పంపిస్తే ఎవరో ఒకరి ఫీజుకో అవసరానికో ఉపయోగపడుతుందని ఆగిపోయేదాన్ని. అమ్మీ, మానసికంగా శారీరకంగా నలిగిపోయాను. నీ వడిలో పడుకుని నిద్రపోవాలని ఉంది. నువ్వు మటన్ బిర్యానీ చేసి పెడితే తినాలని ఉంది. అమ్మీజాన్, ఇక్కడ శీలం వంటి వాటికి పెద్ద విలువం లేదు. దానికి మరికొంత ఖరీదు ఉంటుంది. ఇష్టపడకపోతే దాన్ని మానభంగం అంటారు. పెదవి విప్పితే నా శవం కూడా ఇండియా చేరుకుంటుందో లేదో కూడా తెలీదు. దిరామ్స్ మాత్రమే నాకు కనిపించాయి. అవి నా కుటుంబానికి అవసరమనిపించాయి. ఖాదర్ భయ్య నన్ను ఇక్కడికి పంపడానికి ఎందుకు ముందు సిద్ధం కాలేదో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. అందరికీ ఇలా జరగాలని లేదు. నా శవం ముందుగా వస్తుందో లేక నా లేఖ ముందుగా వస్తుందో తెలియదు. నాకు తెలిసిన వైద్య సేవలు కొందరు వృద్ధులైన షేకులకు పనిచేశాయి. ఆ కుటుంబాల్లోని మిగతా వాళ్ళకి నా రక్తమాంసాలు ఉపయోగపడ్డాయి.
చెప్పడం ఇష్టం లేకున్నా చెబుతున్నాను. అమ్మీ, నన్ను ఆడపిల్లగా ఎందుకు కన్నావు? ఏడ్పు వస్తుంది. ఇంకిపోయాయి అనుకున్న నా కళ్ళ నుండి కూడా కన్నీళ్లు వస్తున్నాయి. ప్రియమైన భారతీయ నా జాతి సోదరులారా, 1-4 పెళ్లిళ్లు చేసుకుని బిడ్డల్ని కని గాలికి వదలకండి. ఒక విషయం చెప్పాలి మీకు. పురుషులందు పుణ్యపురుషులు వేరు అన్నట్టు ఖాదర్ భయ్యా గురించి కూడా చెప్పాలి. ఒకసారి జరిగిన ముచ్చట మీకు గుర్తు చేస్తున్నా. ముంతాజ్ని షాదీ చేసుకున్నాక తనని గుండె నిండా ప్రేమించాక ఇంకెవరి మీదైనా నాకు ఎందుకు మోహం కలుగుతుంది బెహన్జీ అన్నాడు. అలా అనడానికి కారణం నా దోస్తు జరీనా. భయ్యాని తను ఇష్టపడింది, నిఖాకి సిద్ధపడింది. మా భయ్యా ఇంకో షాదీ చేసుకొని చెప్పా. నాతో బలవంతంగా అడిగించింది. అది వినేటట్టే భయ్యా చెప్పాడు. మన మత గ్రంథం చెప్పిందనో ప్రవక్తలు ఉల్లేఖించారనో షాదీలు చేసుకుని జనాభాని పెంచితే బిడ్డలు భారమే కదా అవుతున్నారు. వాళ్ళ భవిష్యత్ అంధకారమే కదా అవుతుంది. అయినా మన మతం చెప్పిన దాఖలాలు అయితే నాకెక్కడా కనిపించలేదు. ఒక భర్త, ఒకే భార్య మన సమాజానికి చాలా అవసరం. నిజం సుమా, మా అబ్బాజానికి నేనొక్కదాన్నే అయి ఉంటే దుబాయ్లో నా బ్రతుకు ఇలా తెల్లారేది కాదు. కరిగి కరిగి కన్నీరైపోయేదాన్ని కాదేమో. ఆపా ఆపా అని కలవరించే నా తమ్ముళ్ళు చెల్లెళ్ల భవిష్యత్తు కోసం ఆవిరైపోయాను. అయినా ఇప్పుడు నాకేం బాధ అనిపించడం లేదు, సంతోషంగానే ఉంది. నా ఒక్కదాని వల్ల మీరంతా లైఫ్లో సెటిల్ అయ్యారు. అది నాకు చాలు, తృప్తిగా అల్లా దగ్గరికి పోవడానికి. కానీ నాలాగా ఇంకొకరు దునియాలో కాకూడదని మాత్రం కోరుకుంటున్నాను. చాందిని, నా చెల్లి కమ్మేనకోడలా, నీ పెళ్లి చూడాలని నా మనస్సుకి ఆరాటంగా అనిపించిందిరా నా బంగారు కొండ. రోగాలతో శుష్కించిపోయిన నా దేహాన్ని చూస్తే నీకు కన్నీరే మిగులుతుంది. అది నాకిష్టం లేదు. నీ కళ్ళ ముందు ఆరోగ్యంగా తిరిగిన నీ ఆపానే నీ స్మృతిలో నిలిచిపోవాలి. మంచి హస్బెండ్ దొరికాడు నీకు, సంతోషంగా ఉండు. నా తమ్ముళ్ళకి, చెల్లెలకి, అమ్మలకి, ముంతాజ్ బాబీకి, సూరజ్ అన్నయ్యకి నా ప్రేమపూర్వక వందనాలు. ఇంకో జన్మ ఉందో లేదో తెలీదు. ఉన్నా ఇన్ని బాధ్యతలు నేను మోయలేను. అమ్మీ, సెలవు. ఖాదర్ భయ్యా దగ్గరికే నేను పోతున్నా. ఇమ్రాన్, నా చాందిని బాగా చూసుకో. మీ రజియా. ఉత్తరం చదివాక అందరి కళ్ళలో నీళ్లు ఉప్పొంగాయి. ఆ ప్రాంతమంతా శోకసంద్రం అయ్యింది. సమాజాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి నిత్యం సాహిత్యం అవసరం ఎంతైనా ఉంది. రచయిత శరత్చంద్ర గారు రచించిన ఆపా అనే ఈ కథ సమాజ శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి నేను ఈ కథను ఆడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ కథ చేరేలా చేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.